హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ పెళ్ళానికి ప్రేమలేఖ. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు మరిన్ని మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. అప్పుడు ఏ కొత్త వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది. ఇక కథ మొదలు పెడదాం. డియర్ విమల, నువ్వివాళ తప్పకుండా వస్తావని సాయంత్రం ఎక్స్ప్రెస్కి స్టేషన్కి వెళ్ళాను. ఎంతమంది దిగారు, నువ్వు దిగలేదు. ఎంత కోపం వచ్చిందో తెలుసా? నువ్వు వెళ్ళి వారం రోజులయ్యింది. రోజులు తారీఖులు మర్చిపోయినట్టున్నావు. పెద్ద కబుర్లు చెప్తూ కానీ ఉత్త పల్లెటూరి పిల్లలాగా ఉన్నావే పుట్టింట్లో. అలా అతుక్కుపోతావు అనుకోలేదు. అంత అమ్మ దగ్గర పాలు తాగేదానివి పెళ్ళెందుకు చేసుకున్నావు? ఈ వారం రోజులు నేను అస్సలు సరిగ్గా అన్నం తినలేదు తెలుసా? నువ్వు చేసిపోయావుగా ఏవో పచ్చళ్ళు, అవన్నీ అలాగే ఉన్నాయి. కోర్టు నుంచి వచ్చి అన్నం వండుకోవాలంటే బద్ధకం. ఈ పూటకి మానేస్తే ఏం పోయిందిలే అని బద్దకించి వరుసగా 4 రాత్రుళ్ళు భోజనం మానేశాను. ప్రతిరోజు ఎక్కడి నుంచో దొంగపిల్లి వచ్చి పాలన్నీ తాగేస్తుంది. పాలగిన్నె అలమారాలో పెట్టాలనుకుని మర్చిపోయి బయటికి పోతూ ఉంటాను. చెడ్డ చిరాగ్గా ఉంది విమల. ఇంకా లాభం లేదు. వెంటనే నువ్వు వచ్చేయాలి. నీ బుచ్చిబాబు. నా బుచ్చిబాబు మై డియర్, నీ కష్టాల ఉత్తరం అందింది. నేను వస్తున్నానని రాయకుండా నువ్వు అసలు స్టేషన్కి ఎందుకు వెళ్ళావు? పైగా కోపం వచ్చిందంట. కోపం అనవసరంగా ఆర్భాటం చేసేవాళ్ల మీద నాకు అసలే వస్తుంది కోపం. నువ్వన్నది నిజమే. నేను ఇక్కడ రోజులు తారీఖులు అన్నీ మర్చిపోతున్నాను. కాలం మహాభారంగా గడపాల్సిన వాళ్ళకి ఆ లెక్కలన్నీ 6 నెలల తర్వాత ఇక్కడ మా వాళ్లతో, నా స్నేహితులతో, అబ్బా మళ్ళీ వీళ్ళందరినీ వదిలి ఎట్లా బతకగలనో తెలియటం లేదు. పెళ్ళెందుకు చేసుకున్నానా? మొగుడికి వేళకు పట్టుకు అన్నం పెట్టి నీళ్లు పోసి బబ్బో పెట్టి పాపాయిలాగా పెంచడానికి మాత్రం కాదు. అది అమ్మ దగ్గర పాలు తాగడం కన్నా ఘోరం. వారం రోజులు అన్నం తినలేదా? మంచిదే ఆరోగ్యానికి, దేశానికి కూడాను. ఈ పూట అన్నం లేకపోతే ఏం పోయిందిలే అని మానేశారు కదా. మర్నాడు తెలిసిందా ఏం పోయిందో? ఏమీ పోలేదు కదూ. సర్లేండి, ఏదన్నా పోయినప్పుడు తినడం ప్రారంభిస్తే సరి. అయినా అది బద్ధకం అనుకుంటున్నారా తమరు? కాదు కాదు, ఆకలి మందగించటం మంచిది కాదు. ఆరోగ్యంగా ఉన్న డాక్టర్ని సంప్రదించండి. నేను చేసిన పచ్చళ్ళన్నీ అలాగే ఉన్నాయా? అయితే పర్వాలేదు. అవి 4-5 నెలల వరకు పాడు కావు, మీకు పనికొస్తాయి. పాల గిన్నె జాగ్రత్తగా అలమారాల్లో దాచుకుంటే పోలా? ఆ మాత్రానికి నేను రావాలా? పైగా పిల్లిని పట్టుకుని దొంగ పిల్లి అండవెందుకు? వంటింట్లో గిన్నెడు పాలు మీగడ తేలుతూ కనపడుతుంటే తాగకుండా వెళ్ళగల పిల్లి సృష్టిలో ఉంటుందా? మీరు పిల్లి జన్మ ఎత్తినా ఉండలేరు. అయినా పిల్లి మాత్రం ఏమనుకుంటుంది? ఈ మానవులకెంత స్వార్థం! ఆవుల్ని మేకల్ని కట్టేసి వాళ్ళేదో హక్కుదారుల్లాగా సిగ్గు లేకుండా పాలన్నీ పిండుకు తాగుతారు. ఎప్పుడన్నా మనకు కాసిని రుచి చూస్తే కొంపలు అంటుకుపోయినట్టు గోల చేస్తారు. పుట్టిళ్లలో ఉన్న పెళ్ళలకు కూడా రాసుకుంటారు. రాయడానికి ఏమీ లేనట్టు. ఏం మనుషులు అని నవ్వుకోదా దాని ప్రియుడికి చెప్పి? మానవ జాతినెంత అల్పం చేసావు పిల్లి దృష్టిలో. నాకిక్కడ పిల్లి ముఖం చూడాలంటేనే చచ్చే సిగ్గేస్తుంది. అందుకే నేనెప్పుడు మనకి నోరున్నది కదా అని నోరు లేని వాటి గురించి విమర్శలని చేయకూడదంటాను. సర్లే, ఏం చేస్తాం. చెడ్డ చిరాగ్గా ఉందా? రాత్రిళ్ళు స్నానం మానేసి ఉంటావు అవునా? కాకపోతే ఆ చెడ్డ చిరాక్కి కారణం ఏమిటో ఆలోచిద్దాం. నేను వెంటనే వచ్చేయాలా? ఎందుకట? మీ ఇబ్బందుల్లో నేను ఇవ్వగల సలహాలన్నీ ఇందులోనే రాశాను. మీ ప్రతి ఉత్తరానికి వెంటనే రాస్తూ ఉంటాను. నేను మాత్రం వెంటనే వచ్చేయడం లేదు. ఎందుకు రావాలో కారణం కనపడక. ఉంటాను విమల. డియర్ విమల, నీ తిక్క ఉత్తరం అందింది. చదవటానికి సరదాగానే ఉంది కానీ ఒళ్ళు మండింది. ఏ బండికి వచ్చేది? ఆఖర్న ఒక్క వాక్యం అన్నా రాస్తావనుకున్నాను అమ్మాయి. సరదాకి కూడా వేళాపాళా ఉండాలి. తారీఖులు అవి కుదరాలి. ఎందుకు రావాలి? ఏమిటి నీ పెంకిరాతలు నువ్వును? పోనీలే అని ఈసారికి క్షమిస్తున్నాను. ఇంకా జాప్యం చేయక వచ్చేయి. అసలు నిన్ను పంపటం నాది బుద్ధి తక్కువైపోయింది. పోనీలే, ఓసారి పుట్టింటి వాళ్ళని చూసొస్తుందని జాలిపడి పంపితే నన్ను ఏడిపించే దొంగ వెధవ పిల్లిని వెనకొసుకొస్తావా? నువ్విక ఈ జన్మలో మీ ఊరు ముఖం చూడగలవేమో ఆలోచించుకో. పచ్చళ్ళన్నీ అయిపోయాయి. నిన్న కూర్చొని తినేసి ఖాళీ జాడిలో మూల పారేశాను. నిన్నటి నుంచి హోటల్ భోజనం ప్రారంభించా. అయినా నాకు ఆ తిండి పడదని నీకు తెలుసు.
నేను చదువుకునే రోజుల్లో హోటల్ కూడు తిని చచ్చ జబ్బుపడి బయటపడ్డ స్టోరీ నీకు గుర్తుంది కదూ? యువతల నేనింత ఇబ్బంది పడుతుంటే నువ్వు అక్కడ హాయిగా దర్జాగా కూర్చొని ఎందుకు రావాలని ప్రశ్నలేమిటి? తలుచుకుంటే ఒళ్ళు మండిపోతుంది. భర్త దగ్గరికి భార్య ఎందుకు రావాలేమిటి? అది నీ ధర్మం, కర్తవ్యం, బాధ్యత, విధి, డ్యూటీ. తెలిసిందా? సిగ్గొచ్చిందా? నోరు మూసుకొని వచ్చేయి. నీ తలతిక్క నేనింకా సహించదలుచుకోలేదు. ఇల్లంతా ఎలా ఉందో తెలుసా? వచ్చి చూడు. ఏ బండికొచ్చేది రాయి. నీ అగ్నిసాక్షి భర్త బుచ్చిబాబు. నా అగ్నిసాక్షి భర్తకి, నా ఏకైక సొంత భర్తకి నేను ఏ బండికి రావటం లేదు. ఎందుకు రావాలో మళ్ళీ తెలియలేదు. సరే, నీ ఉత్తరానికి వరుస క్రమంలో జవాబు రాస్తాను. నేను సరదాకి తిక్క ఉత్తరం రాశానని తమరు అపార్థం చేసుకున్నారు. అది నా సరదాకి రాసింది కాదు, చాలా అత్యవసరంగా రాసింది. అది తిక్క ఉత్తరం కాదు, నీకలా అనిపించటం నీ దురదృష్టం. పుట్టింటికి నన్ను నువ్వు పంపించడం ఏమిటి? ఇన్సల్ట్. నన్ను పంపటానికి మానటానికి ఎవడు నువ్వు అని అడగాలని బుద్ధి పుడుతుంది. పోనీ బాగా మర్యాదతో గౌరవంతో ఎవరు తమరు అంటున్నాను. చిన్నప్పుడు మా గ్రామర్ మాస్టర్ మీద పడి జుట్టు పీకాలన్నంత కోపం వచ్చేది. ఏకవచనాన్ని బహువచనంలోకి, బహువచనాన్ని ఏకవచనంలోకి తెగరాయించేవారాయన. అది ఇంత అవసరానికి పనికొస్తుందని నాకేం తెలుసు? పచ్చళ్ళన్నీ అయిపోయాయా? హోటల్ తిండి మొదలు పెట్టారుగా, పర్వాలేదు. ఆ జాడీలన్నీ మూర పారేసి ఉంచకపోతే కడిగేసి దాచేయరాదు? ఇంట్లో తిరగటానికి మీకే సుఖంగా ఉంటుంది. అవును, మీకు హోటల్ భోజనం పడక జబ్బు చేసిన స్టోరీ నాకు గుర్తుంది. నాకు మీ ఊరి పంపు నీళ్లు పడక అస్తమాను వేడి చేసే సంగతి, కాల్టెక్స్ వాళ్ళు వదిలే గ్యాస్ కంపు పడక, ఇంట్లోని సిగరెట్ల పొగ పడక వికారం పెట్టే ఘట్టాలన్నీ నీకు గుర్తున్నాయి కదూ? నీకు వండి పెట్టడం కోసం నా ఆరోగ్యం పాడు చేసుకునేంత త్యాగం ఎందుకు చేయాలి నేను? నా ధర్మమా? నా కర్తవ్యమా? అయితే అదేదో నేను చూసుకుంటాను. నా ధర్మం నాకు తెలియంది నువ్వెందుకు అనుకుంటున్నావు? ధర్మాలు బాధ్యతలు బోధిస్తే వస్తాయా? అంతరంగంలో నుంచి పొంగుకు రావాలి గాని. గాలి పీల్చటం నా ధర్మం, నా విధి అనుకొని గాలి పీలుస్తామా? పీల్చకుండా బ్రతకలేక గాని. అంతా సహజ ధర్మాలే. ధర్మాలు కాని భర్తకి వండటం, జాడీలు తోమటం, పిల్లుల్ని తోలడం కూడా ధర్మాలేనా? ఉత్త దరిద్రపు చాకిరి గాని. ఇల్లంతా ఎలా ఉందో చూడటానికి నేను రాదలుచుకోలేదు. కావాలంటే ఫోటోలు తీసి పంపించు, నా సలహాలు రాస్తాను. నువ్వు నివసించే ఇల్లు నువ్వే పరిశుభ్రంగా ఉంచుకుంటే నువ్వే సుఖపడతావు. నేనిక్కడ చాలా సుఖంగా ఉన్నాను. మా అమ్మ నాకెంతో ఇష్టమైన కూరలన్నీ వండి పెడుతుంది. మా అన్నయ్య సినిమాలకి తీసుకెళ్తున్నాడు. నా స్నేహితులతో కాలక్షేపం చేస్తూ చాలా హాయిగా ఉన్నాను. ఇవన్నీ వదిలిపెట్టి నేను రావాలిట పాపం ఆశ. ఇక్కడే ఉంటాను. విమల. భార్యామణికి నీ వ్యవహారం ముదిరి పాకాన పడుతుంది. ఎంతో మంచివాణ్ణి నాకే కోపం తెప్పిస్తున్నావు. ఏదో మొదటి ఉత్తరం సరదాకి రాసావు కదా అనుకున్నాను. ఇవాళ్టికి 2 వారాలు నువ్వెళ్ళి. ఏమిటి తమాషా? ఇంత మొండిదాని వయ్యావేం? పాడు ఊరు. మీ ఊరు వాళ్ళంతా అంతేనా? కేకలేసి పంపించరు? 6 నెలలు ఇక్కడ 6 నెలలు అక్కడ ఉంటావా ఏమిటి? సరే, నా కష్ట చరిత్ర రాస్తున్నాను చూడు. ఇల్లంతా సర్దుకోమన్నావు కదూ, ఆ పనే చేద్దామని నిన్న హఠాత్తుగా లేచాను. వీధి తలుపులు మూసేశాను. ఇల్లు అందంగా సర్ది బార్లా తీసి అందరికీ పిలుద్దామని బట్టలన్నీ ఓ మూలవి తీసి ఇంకో మూలకి విసిరేశాను. పత్రికలు పుస్తకాలు దులిపి మళ్ళా బల్ల నిండా పెట్టాను. మొన్న 4 రోజులు పని మనిషి రాలేదు. ఎంత కోపం వచ్చిందంటే దాన్ని పనిలో నుంచి తీసేద్దామా అనుకున్నాను. అసలు దాన్ని తీసేయటం ఎలాగా? సర్దడం సంగతి కదూ. అబ్బా, చీపురు కోసం ఎంత వెతికాననుకున్నావు? తలుపుల వెనక, మంచాల వెనక, కుర్చీల వెనక, గోడ వెనకాల చీపుర్ని ఇంత రహస్యంగా ఇంత నేర్పుగా దాచగల పని మనిషి మనం వదులుకోవటం మంచిది కాదు. అప్పుడేం చేశానో తెలుసా? పెరట్లోకి పోయి పక్కింటి వాళ్ళ గోడ మీద నుంచి తొంగి చూశాను. చీపురు ఉందా అండి అనేశాను. ఆవిడ అదోలా నవ్వి, ప్రేమగా అనుకునేవు జాలిగా నవ్వి, ఎందుకండి అంది. అడిగింది ఇవ్వరాదు? ఎందుకుట? చీపురెందుకు? అబ్బే ఏం లేదండి, ఊరికినే అన్నాను గడుస్తనంగా. నమ్మేసినట్టుంది. నవ్వుతూ ఇచ్చింది. చీపురు దొరక్కానే కౌగులించుకోబుద్దేసింది విమల. అంత మెత్తగా పట్టుకుచ్చులా ఉందనుకో. ఎక్కడ కొన్నారు అడిగి, అలాంటివి ఓ డజను కొని పెట్టేయి నా ఇంట్లో, వద్దంటావా? మొన్నేమైందో తెలుసా? తాళం చెవి ఎక్కడో పారేశాను. ఇంజనీర్ని తీసుకొచ్చి తాళం బద్దలు కొట్టాల్సి వచ్చింది. నువ్వే ఉంటే ఈ గోలంతా లేదు కదా.
చీకట్నే లేచి పాలు తీసుకోవటం మహా కష్టంగా ఉంది విమల. మొన్న ఆదివారం మిట్ట మధ్యాహ్నం నేను గాఢంగా నిద్రపోతుంటే పక్కింటి వాళ్ళ పిల్ల దబా దబా తలుపులు బాదేసి లేపేసింది. మంచి జీడి గింజలు వచ్చాయి, చవగ్గా ఇస్తున్నాడు, మా బామ్మ కొంటుంది, మీకు కావాలేమో అడగమంది అని తెగ నస పెట్టింది. నాకేం తెలుసు, హాయిగా జీడిపప్పు కొనుక్కోక ఈ గింజలెవడు కాలుస్తాడని నువ్వు మండిపడితే హడలిపోయి వద్దు పొమ్మన్నాను. ఆ మర్నాడు మళ్ళీ కుంకుడుకాయల గోల. ఎవడో మంచి కాయలు తెస్తానన్నట్ట. కొనాలంటే రాయి, అసలు రాయడం ఏమిటి, వచ్చేయి. పెళ్ళాం పుట్టింటికెళ్ళి రానని మొండికేస్తే హఠాత్తుగా కుంకుడుకాయలు అమ్మొస్తే కొనాలో అక్కర్లేదో మా అమ్మ చెప్పలేదు. ఏ బండికొచ్చేది రాయక్కర్లేదులే, నీకిష్టమైతే గూడుసులు అన్నా వచ్చేస్తావు. తాజా కలం నీకోసం అందమైన తెల్లచీర కొనుంచాను. సన్నజాజులంతా చిన్న పువ్వుల బార్డరు, నీకు చాలా నచ్చుతుంది. నా మాట నమ్మకపోతే వచ్చి చూడు. మళ్ళీ వెర్రిమొర్రి ఉత్తరం రాయకు సుమా, నీ బుచ్చిబాబు. డియర్ బుచ్చిబాబు, నువ్వు రాసిన ఈ ఉత్తరం కూడా నాకు చాలా నిరాశ కలిగించింది. ఇక ఈ చెత్త ఉత్తరాలు నేను చదవలేను. మీ ఆయన తెగ రాస్తున్నాడు, వెళ్ళిపోతావా అన్నారు ఫ్రెండ్స్. అబ్బే ఎందుకు వెళ్తాను అన్నాను నేను. అవును, ఎందుకు రావాలి? కుంకుడుకాయలు జీడి గంజులు కొనాలో లేదో తేల్చటానికేనా? ఏం పర్వాలేదు, కొనమని రాస్తే సరిపోలా? కొనుక్కర్లేదని రాసినా సరిపోలా? ఈ మాత్రానికే అర్జెంటుగా బయలుదేరి రావాలా? సిగ్గుచేటు. పక్కింటి వాళ్ళ చీపురిచ్చేసావా? చీపుర్ని అంత గొప్పగా వర్ణించిన నీ రసికత్వానికి నా జోహర్లు. అయినా అది పక్కింటి వాళ్ళ చీపురు అదృష్టం, మన చీపురన్నా కాదు. పక్కింటామె నిన్ను చూసి ప్రేమగా నవ్వినందుకు నాకు చాలా అవమానంగా ఉంది. పైగా జాలిగా నవ్వినందుకు కోపంగా ఉంది. సరే, నేనింక నీ దగ్గరికి రానండి భర్తగారు. మా ఊళ్ళో వాళ్ళు కేకలేసి కాపురాలు చేయించరు. మొన్ననే ఓ లాయర్తో సంప్రదించాను, నా సొంత అగ్ని సాక్షి భర్తకు విడాకులిచ్చేందుకు. ఏమిటి కథ, కొడతాడా తిడతాడా అన్నాడు. కొట్టాలా తిట్టాలా? పెళ్ళైన దగ్గర నుంచి 6 నెలల వరకు భర్తనే అంటిపెట్టుకుని ఉండి కొత్తగా పుట్టింటికి వెళ్ళిన పెళ్ళానికి ఇంట్లో దుమ్ము తుడవాలి, కుంకుడుకాయలు కొనాలి, పిల్లి రాకుండా తాళాలు పోకుండా ఇల్లు కాపలా కాయాలి, చీకట్నే లేచి పాలు తీసుకోవాలి. ఇలాంటి పనులన్నీ ఉంటాయి కాబట్టి వచ్చేయని అవమానించే ఉత్తరాలు రాస్తే చాలదా? పైగా చీర కొన్నట్ట చీరల కోసం గాజుల కోసం పడిచచ్చే రకం అన్నమాట నేను. కావాలంటే నాకొచ్చిన ఉత్తరాలన్నీ కోర్టులో పెడతాను. విడాకులు అడగటానికి ఇంతకన్నా బాధ ఏమొచ్చి పడాలి అన్నాను. ఆ లాయరు నిర్ముఖమాటంగా చాలదు, జడ్జి ఒప్పుకోడు అన్నాడు. ఎందుకు ఒప్పుకోడు? కాస్త శృంగార భావాలు గల ఆడపిల్ల ఇలాంటి మొద్దుమొగుడితో ఎలా కాపురం చేయగలనుకుంటాడు అని సూటిగా అడిగాను. అంతే చెయ్యాలి, ఒకరి లోట్లు ఒకరు క్షమించాలి, సరిదిద్దుకోవాలి అన్నాడు. ఏమిటి, నా మొగుణ్ణా సరిదిద్దటమా? భలే, నాకెంత నవ్వొచ్చిందంటే నవ్వితే నాకేం కష్టాలు లేవనుకుంటాడని సినిమాలో లాగా ఏడ్చే ముఖంతో ముందు మీరు ఉత్తరాలు చదివి మాట్లాడండి అని ఆ చెత్తంతా ఆయన ముఖాన పారేశాను. అన్నీ చదివి ముసిముసి నవ్వులు నవ్వాడు. అలా నవ్వటం కాదు, నాకు అర్జెంటుగా విడాకులు ఇప్పించండి అని పోట్లాడాను. అలా వీల్లేదమ్మాయి, మన శాస్త్రాలు ఒప్పవు అన్నాడు మహాకర్షకంగా. నా కొళ్ళు మండింది. ఒప్పకపోతే పొమ్మను, మీ న్యాయశాస్త్రాలన్నీ కలిసిన నన్నెలా మొగుడి దగ్గరికి పంపిస్తాయో నేను చూస్తాను అని సవాల్ చేసి వచ్చేశాను. అసలు ఈ లాయర్లకి జడ్జీలకి ఎవ్వరికి పెళ్ళానికి ఎలాంటి ఉత్తరాలు రాయాలో తెలియదనే గాఢ నమ్మకం. లేకపోతే నా బాధ ఎందుకు? కర్మ కాదు. తనతో స్పందించే ఒక హృదయానికి న్యాయం చెయ్యలేనివన్నీ న్యాయశాస్త్రాలేనా? ఉత్త అన్యాయశాస్త్రాలు గాని. ఇక నన్ను రమ్మని రాయకు. ఎప్పటికీ నీది కాని విమల. 1000 ఏళ్లకి 1000 జన్మలకి ఎప్పటికీ నాదే అయిన విమలకు నన్ను క్షమించి విమల. నేను మహామూర్ఖుణ్ణి. నిన్నెంత బాధ పెట్టాను. నా అసహ్యపు రాతలతో నీ సున్నితమైన మనసు ఎంత గాయపరిచాను. ఇప్పుడు తలుచుకుంటే నాకెంత సిగ్గుగా ఉందో నీకు తెలీదు విమల. నువ్వు లేని ఈ కాలం అసలు నాకు గడిచిందా? స్తంభించింది గాని నీ ఎడబాటు ఇంత భారంగా ఉంటుందని నాకు ముందే అర్థమైతే నిన్ను వెళ్ళొద్దని బ్రతిమాలుకునేవాణ్ణి విమల. నా మీద జాలి కలిగి తొందరగా వస్తావు కదా అని లేని కష్టాలన్నీ సృష్టించి రాశాను. రాజమార్గం వదిలేసి తప్పుదారులు తొక్కాను. అది నా అజ్ఞానమే కానీ
నీకు తక్కువ విలువ కల్పించటం లేదు విమల. అసలు నువ్వు ఇంట్లో నన్ను కూర్చోబెట్టి నా రుచి కోసం, నా సౌకర్యం కోసం తగని పనులన్నీ కల్పించుకొని చేసి చేసి విసిగెత్తిపోయావేమో అనిపించింది ఎన్నోసార్లు. నీకు సహాయం చేసి నీ శ్రమ పంచుకున్నట్లు నాకేమీ గుర్తులేదు. ఇక్కడ జీవితం నీకు భారంగా ఉందేమో నా ప్రవర్తన వల్ల. నీకేమీ ఆనందం కలగటం లేదేమోనని ఒకటే ఆలోచనగా ఉంది నాకు. నీకక్కడ సంతోషంగా ఉంటే ఎన్నాళ్ళైనా ఉండు విమల, నేనేమీ ఇబ్బంది పట్టం లేదు. కానీ నేను అనుభవిస్తున్న గొప్ప కష్టం నీ ఎడబాటే. నువ్వు నన్నింత వశం చేసుకున్నావని నాకింతవరకు తెలీదు. నా శాంతి, నా సుఖం, నా ఆనందం, నా సమస్తం నువ్వు పట్టుకుపోయావు. అసలు నువ్వు నా జీవితంకి రానప్పుడు నేను ఇలా జీవించానో, ఎందుకు జీవించానో ఇప్పుడు అర్థం కాదు. నిన్ను చూస్తూ ఉంటే ఎప్పుడు ఏదో సంతోషంతో, నాకే అర్థం కాని ఏదో ఆనంద పారవస్యంలో ఓలలాడుతూ ఉంటాను. మొన్న పౌర్ణమి నాడు నువ్వు లేకపోయినా నాకు బీచ్కి వెళ్ళాలనిపించింది. చాలాసేపు కూర్చున్నాను. బాగా రాత్రి అయింది. అందరూ వెళ్ళిపోయారు. సముద్ర బొట్టున నేనొక్కడనే ఎంత ఒంటరితనం, నిజంగా భయం వేసింది. అలాగే కూర్చున్నాను. సముద్రం నిండా ఎంత వెన్నెల, దాన్ని చూసి సముద్రానికి ఎంత పొంగు, అసూయ వేసింది. వెన్నెల అందం బొత్తిగా అనుభవించలేని మూర్ఖుణ్ణయ్యాను. నా మనసంతా నీది చేసుకొని, నా ఆలోచన నిండా నువ్వే నిండి, ఎక్కడా నిలబడనివ్వక, ఏమీ తోచనివ్వక ఉత్త వెర్రివాణ్ణి చేశావు. నువ్వెందుకు తిరస్కరిస్తున్నావో ఆలోచిస్తే నీ అశాంతి చాలా ఆలస్యంగా అర్థమైంది విమల. నీ మీద నా ప్రేమని విని నువ్వెంత ఆనందిస్తావో గ్రహించలేని మందమతిని. నీ అపారమైన కరుణతో క్షమించు విమల. నాలో అణువణువు ఒక్కొక్క హృదయమై నిన్ను ప్రేమిస్తుంది, ఒక్కొక్క శరీరమై నిన్ను కాంక్షిస్తుంది. ఈ ప్రేమని, ఈ తీవ్ర కాంక్షని మాటలతో చెప్పటం ఎంత అసంభవం నాకు. నీ తల్లి చల్లని ప్రేమ కన్నా, నీ స్నేహితుల మమకారం కన్నా విలువైన ఆనందం నేనేమీ ఇవ్వలేను. కానీ నేను నీ వాణ్ణి, నీ ప్రణయార్థిని. నీ మనోమందిరం ముందు నిలబడి ప్రతి దినము, ప్రతి క్షణము నీ ప్రేమ కోసం ప్రార్థిస్తున్నాను. నువ్వు భిక్ష వేసినా వెయ్యకపోయినా, ఏ కారణం చేతనన్నా మనం విడిపోతామేమో, ఇంకా ఒక్కసారి కూడా నిన్ను చూడనేమోనని ఎందుకో చాలా దిగులు కలుగుతుంది. జరిగిందంతా తీయని కలేమో, అసలు నాకు నీతో ఏమీ స్నేహం లేదేమో అన్నంత భ్రమ కలుగుతుంది. నిజంగా మనం మళ్ళీ కలుసుకోమా? అలా ఎన్నడూ జరగదు కదూ విమల. నీ నుంచి ఇన్నాళ్ళు దూరం చేస్తే నేనెలా ఉండగలను? నువ్వనుకున్నావు, ఎప్పుడూ నన్ను ప్రేమగా చూసే నీ అందమైన కళ్ళు, మధురంగా నన్ను తాకే నీ ముద్దు చెక్కిళ్ళు, నిద్రలో నా చుట్టూ నీ వెచ్చని కౌగిళ్ళు, నాకెంతో హాయి కలిగించే నీ జుట్టు పరిమళాలు, నీ నవ్వులు, నీ కవ్వింపులు, నన్ను తన్మయుణ్ణి చేసే నీ సామీప్యము అన్నీ నాకు ప్రసాదించటానికి రావిమల. నీ మధుర ప్రేమాలింగనంలో నన్ను తరింపచేయటానికి రావిమల. క్షణ క్షణము ఆశతో, నిరీక్షణతో నీ ప్రేమార్థి బుచ్చిబాబు. ఎక్స్ప్రెస్ టెలిగ్రామ్. 1 గంటలో నేను మెయిల్కి బయలుదేరుతున్నాను. నీ విమల. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.